ముందు మాట. గడ్డి కొయ్యడం అనే పని చెయ్యాలంటే కొడవలి అనే పనిముట్టు కావాలి. వంట చేయాలంటే పాత్రలు, పొయ్యి ఏర్పాటు కావాలి. పిండి విసరాలంటే తిరగలి కావాలి. అట్లాగే ఏ పని చేయాలన్నా ఆ సంబంధిత ఏర్పాట్లు కావాలి. అట్లాగే ఎడారిలో ఒయాసిస్సులాగా ప్రస్తుత సమస్యలతో సతమతమవుతూ క్షోభిస్తున్న ప్రస్తుత సమాజానికి ఆశాజ్యోతి అయిన గ్రామ వ్యవస్థను అమలు చేయడానికి కూడా దానికి అనుగుణమైన ఏర్పాట్లు కావాలి. అటువంటి మొత్తం సౌకర్యాలు, ఏర్పాట్ల యొక్క సంపూర్ణ రూపమే గ్రామం. భారతీయ గ్రామ వ్యవస్థను అమలు చేయుటకు కావలసిన సకల సౌకర్యాలు, ఏర్పాట్లతో కూడినదిగా వేల సంవత్సరాల క్రితమే రూపొందించబడి కొనసాగుతూ వస్తోంది. గత 50 లేక 100 సంవత్సరాల నుండి ఈ శాస్త్ర సాంకేతికముల పేరిట జరిగిన అభివృద్ధి వలన నీరు తగిలితే మినపచేను మాడిపోయినట్లు గ్రామ వ్యవస్థ అనేవి శిథిలమవుతూ వచ్చాయి. అట్లాగని అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరించిపోయేవి కాదు. అవి పంచభూతముల వలె శాశ్వతమైనవి. వాటికేమీ నష్టం లేదు. దానిని ఎవరూ అంతరింపు చేయలేరు. సూర్యుని ఎవరైనా ఆర్పగలరా? కానీ అవి కుంటుపడడం వలన మానవ సంఘానికి ఏర్పడ్డ బాధలు అంతా ఇంతా కాదు. కాబట్టి వీటి గురించిన ప్రాథమిక అవగాహన మళ్ళీ ఈ తరంలోని బాలల నుండి ప్రారంభం కావాలన్నది మా ఈ తపన. అందుకే ఈ సమర్పణము. ప్రస్తుత కాలంలో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారులు 3. 1 టెర్రరిజం, 2 కాలుష్యం, 3 ఎయిడ్స్. ఈ 3 మహమ్మారులు కిందటి తరం వరకు ప్రపంచానికి తెలియవు. మానవ సంఘానికి ఈ కొత్త శత్రువుల ప్రమాదం ఈ తరంలో మాత్రమే ఎదురయ్యింది. ఈ 3 కూడా ఏ ఒక్క రాష్ట్రంకో ఏ ఒక్క దేశంకో మాత్రమే పరిమితమైనవి కావు. ఇవి ఖచ్చితంగా ప్రస్తుత ప్రపంచ సమస్యలు. ఏ ఒక్కరికో ఇద్దరికో లేక ఒక దేశానికో 2 దేశాలకో కాక మొత్తం ప్రపంచానికి సవాలుగా నిలిచిన ఈ రుగ్మతలకి ఖచ్చితంగా వ్యవస్థపరమైన లోపమే కారణమని చెప్పక తప్పదు. ఇంతకు ముందు తరం వరకు స్థూలంగా గ్రామ వ్యవస్థ ఒక్కటే మెజారిటీ ప్రజల జీవన వ్యవస్థగా ఉంటూ వచ్చింది. ఈ తరంలో మాత్రమే అది బలహీనపడింది. కాబట్టి దీనిని పునరుద్ధరించుకోవడమే తక్షణ కర్తవ్యమని భావించి బాలల స్థాయి నుండి దీనిలో శిక్షణ, సాధిక, పరిశోధన, అవగాహనలు ఏర్పడడం తక్షణ అవసరం అని భావించిన కారణంగానే మా ఈ ప్రయత్నం. కుటుంబ వ్యవస్థను నడిపేందుకు, అమలు చేయడానికి, జీవన అవసరాలు తీర్చుకోవడానికి ఒక ఏర్పాటు, ఒక పనిముట్టు అవసరం. ఆ ఏర్పాటే కుటుంబం ఈ వ్యవస్థలని నిర్వహించేందుకు కావలసిన వ్యక్తులను పుట్టించి, పెంచి సమాజానికి సరఫరా చేస్తుంది. సరి అయిన కుటుంబం తయారు కాకపోతే అందులో పుట్టుకొచ్చిన వ్యక్తులు అనాథలుగాను, అనామకులుగాను, ధూర్తులుగాను, సంఘ విద్రోహ శక్తులుగాను తయారవుతారు. ఈ ప్రమాదం నివారించబడవాలనంటే కుటుంబం యొక్క లక్ష్యాలు, స్వరూప స్వభావాలు తెలుసుకోవడం తప్పనిసరి. కుటుంబం లేకపోతే పిల్లలందరూ అనాథలు, అక్రమ సంతానం, వీధి బాలలే అవుతారు. దరిద్రుణ్ణి కాదు, దారిద్ర్యాన్ని నిర్మూలించాలి అన్నట్లు కుటుంబం బలపడితే అనాథ అనేవాడే తయారు కాడు. అందుకోసం కుటుంబం అనే ఏర్పాటు గురించి ప్రాథమిక అవగాహన బాలలకు ఏర్పడేట్టు చేయడమే మా ఈ ప్రయత్నం లక్ష్యం. కుటుంబ వ్యవస్థ, గ్రామ వ్యవస్థ వాస్తవానికి 2 వేరు కాదు. పరిమాణంలో మాత్రమే ఈ రెండింటికి తేడా, విషయంలో కాదు. స్థూలంగా గ్రామ వ్యవస్థగా పిలువబడుతున్న వ్యవస్థనే సూక్ష్మంలో కుటుంబ వ్యవస్థ అంటారు. శివకేశవుల వలె ఈ 2 అభేదం. ఒకే విషయానికి 2 ముఖాలు. వ్యక్తి కుటుంబంలో పుట్టి పెరుగుతాడు, అందులోనే ఉంటాడు. ఏ విధంగా వ్యక్తి కుటుంబంలో ఉంటాడో అలాగే కుటుంబం గ్రామంలో ఉంటుంది. కుటుంబ వ్యవస్థ గ్రామ వ్యవస్థలోనే ఇమిడి నిండి ఉన్న సూక్ష్మ రూపం. కుటుంబ వ్యవస్థ సూక్ష్మ ఆర్థిక శాస్త్రం అనగా మైక్రో ఎకనామిక్స్. గ్రామ వ్యవస్థ స్థూల ఆర్థిక శాస్త్రం అనగా మ్యాక్రో ఎకనామిక్స్. ఈ కుటుంబ వ్యవస్థను బాలబాలికలకి ఒక్కొక్క విషయం మీద వివరించే ప్రయత్నం ఈ పుస్తకం ద్వారా చేస్తున్నాము. పాఠకుల ఆదరాభిమానాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. సహజం గురించి తెలుసుకోవడమే విద్య అనబడుతుంది. సహజమైనదే ధర్మమైనది. అటువంటి ఒక సహజ శాస్త్రము వికేంద్రీకరణము. ఈ శాస్త్రానుగుణంగానే వేలాది సంవత్సరాల నుండి వస్తున్న గ్రామము,
నడుస్తూ వస్తున్న గ్రామము, గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ నిర్వహించబడుతూ వచ్చినవి. అయితే ఇటీవలి కాలంలో అనగా ప్రస్తుత కాలంలో పెరిగిన అసహజ అభివృద్ధి వలన ఈ వికేంద్రీకరణ పద్ధతికి తీవ్రమైన దెబ్బ తగిలింది. దీనికి తగిలిన దెబ్బను గుర్తించి దీనిని కుదురుపాటుకు తెచ్చి దీని అమలును పునరుద్ధరించే శక్తియుక్తులు, ఉత్సాహం బాలల్లో తెప్పించే కృషిలో భాగమే ఈ ప్రయత్నం. ఈ విషయం ప్రాథమిక విద్యాస్థాయి నుంచి పిల్లలకి నేర్పడం ప్రారంభించాలి. దీనివలన విద్యార్థులలో సృజనాత్మకత అనగా క్రియేటివిటీ, ఆత్మవిశ్వాసం, సమర్థత పెరుగుతాయి. నైతిక బలం, విలువలు పెంపొందుతాయి. విషయపరమైన జ్ఞానము, దాన్ని విద్య అంటారు. విజ్ఞానము, నాలెడ్జ్ పెంపొందుతాయి. సహజం గురించి తెలుసుకుంటే వినయ విధేయతలు పెరుగుతాయి. అసహజంలో మాత్రమే తయారైతే అవినయం, అవిధేయత మొదలైన అవలక్షణాలు పెరుగుతాయనేది చరిత్రలో రుజువైన వాస్తవం. సహజం దైవీ లక్షణంగానూ, అసహజం ఆసురీ లక్షణంగానూ వర్గీకరించబడింది. శక్తివంతంగా శిరసావహించగలిగిన వాడే తరువాతి కాలంలో శక్తివంతంగా ఆదేశించగలడు అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కాబట్టి శక్తివంతంగా శిరసావహించగలిగిన కార్యకర్త మాత్రమే తదుపరి కాలంలో శక్తివంతంగా ఆదేశించగల నాయకుడు కాగలడు. కాబట్టి పై విషయాలను బాలలకు ప్రాథమిక స్థాయిలో నేర్పి వాటి మీద అనురక్తి అంకురించేట్టు చేయడం ఉపాధ్యాయుల ప్రధానమైన బాధ్యత. అది జరిగితే వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ అనురక్తి పెరుగుతూ వస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కనుక మన తరువాత తరం పౌరులైన నేటి బాలలకు ఈ విషయం పరిచయం చేద్దామనేది మా ఆశ. ఆటం బాంబులకు కానీ, కరెన్సీ విప్లవములకు కానీ, శిథిలము కానీ అహింసా రాజ్యము ఈ వికేంద్రీకరణ శాస్త్రానుగుణ్యముగా వర్ధిల్లుతుండవలనని గాంధీ మహాత్ముని వాంఛ. ఆయన ప్రపంచమునకు ఆశపెట్టినది కూడా ఇదే. చంద్రునికో నూలుపోగు వంటిది ఈ విషయానికి మా ఈ సమర్పణము. రుక్మిణీ కళ్యాణము మన భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి యొక్క ప్రధానమైన ఒక లక్షణం ఆస్తికత. అనగా దైవం ఉన్నాడు, మనందరినీ, సకల జీవులని రక్షిస్తున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు అనే ప్రబలమైన విశ్వాసం, నమ్మకం. ఈ విశ్వాసం దైవం పట్ల విధేయత, భక్తి, వినయం, భయం, గౌరవం మొదలైన సలక్షణాలను మానవులలో పెంపు చేసింది. తద్వారా భారత ప్రజలంతా శాంతి కాముకులుగా జీవితాలని గడుపుకుంటూ ప్రపంచ శాంతికి దోహదం చేసి అది స్థిరంగా ప్రతిష్ఠ అయ్యేందుకు బాటలు వేశారు. అటువంటి విశ్వాసం భారతీయ ఇతిహాసాలలో ఎన్నో సందర్భాలలో రుజువైంది. ఎక్కడైనా వర్షాలు కురవక కరువు, క్షామ పరిస్థితులు ఏర్పడితే మహాభారతంలోని విరాట పర్వ పారాయణ చేస్తే వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలం కావడం ఎన్నో సందర్భాలలో రుజువైంది. అట్లాగే రామాయణంలోని సుందరకాండ పారాయణం, భాగవతంలోని గజేంద్ర మోక్ష పారాయణ వంటివి కూడా. ప్రస్తుత సందర్భంలో శ్రీమద్ భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ గాథ పారాయణ వివాహం ఆలస్యం అవుతున్న యువతీ యువకులకు అత్యంత శీఘ్రంగా వివాహాలు జరిగిన సందర్భాలు తరతరాలుగా ఎన్నో రుజువైనాయి. ఆ కారణంగా ఈ రుక్మిణీ కళ్యాణ కథను పోతన భాగవతంలో నుండి యథాతథంగా పారాయణ కోసం అర్థం సులభంగా అయ్యేందుకు సరళ వచనంలోనూ పాఠకులకు అందించేందుకు చేసిన ప్రయత్నమే మా ఈ ప్రచురణ. పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.